గ్రామ రైతులకి 125 ఎకరాల భూమి సీలింగ్ భూమి ప్రభుత్వం పట్టాలిచ్చి పాస్బుక్లు ఇచ్చి పానీలలో రికార్డు రాసి ఉన్నప్పటికీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతోటి పేదలకు భూములు రికార్డులలో ఎక్కించకుండా ధరణి మీ వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూభారతి చట్టం తీసుకొచ్చి పేదల భూములు రికార్డులు ఎక్కిస్తామని పాస్బుక్లు ఇస్తామని రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి గొప్ప గొప్ప మాట చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 18 నెలలు అయినప్పటికీ పేదల భూములు సీలింగ్ భూములు గైరాన్ భూములు పొరపొగు భూములు పేదల ఇండ్ల స్థలాల సమస్యలు పరిష్కరించకుండా ఇప్పటికీ కార్పొరేట్లకి కట్టబెట్టడం కోసం ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారు పేదలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి పాస్బుక్లు ఇప్పించకుండా ఈ రోజు కాలర్కి దాకా తిప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఏం పాపం చేశామని అడుగుతా ఉన్నారు. ఏం అన్యాయం చేశాము? మేము ఓట్లు వేయలేదా? మేము ఎన్నుకోలేదా? ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం వస్తే మాకు పాస్బుక్లు వస్తాయని చెప్పేసి పదే చెప్పినప్పటికీ పాస్బుక్లు ఇవ్వకుండా ఆన్లైన్ లో ఎక్కించకుండా రికార్డు రాయకుండా ఈ పేదలని చెప్పులు అడిగిందాక తిప్పించుకోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. ఎంఆర్ఓ గారు గాని ఆర్డీఓ గారు గాని కలెక్టర్ గారు గాని జాయింట్ కలెక్టర్ గారు గాని రకరకాలుగా సంవత్సరాల తరబడి ఈ రోజు రికార్డులు ఉన్నాయి. వాళ్ళ చేతులలో పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళ చేతులలో పాస్బుక్లు ఉన్నాయి, సర్టిఫికెట్లు ఉన్నాయి. అదే రకంగా చేతివారు రాయబడ్డది. మరి సంవత్సరాల తరబడి కబ్జాలలో ఉండి పంటలు వేసుకొని పంటలు పండించుకొని తింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భూములను కాజేయడానికి రామోజీ ఫిలిం సిటీ యజమాన్యం 125 ఎకరాల భూమిని చెప్పా పెట్టకుండా కలెక్టర్ గారు చెప్తా ఉన్నాడు, మీరు నోటీస్ ఇచ్చడమని చెప్పంటా ఉన్నాడు. మా భూములు మాకు తెలియకుండా, మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, గ్రామ సభ పెట్టకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూములు ఎట్లా కాజేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ భూములు కార్పొరేట్లను కట్టబెట్టడం కోసం ఈ ప్రభుత్వం గాని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గాని పేదలకు సంబంధించినటువంటి భూములు వాళ్ళ పట్టా భూములన్నింటినీ కూడా కాజేయడం కోసమే ప్రయత్నం చేస్తా ఉంది. మేము చెప్తా ఉన్నాం, గతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిపి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాముల కింద ఉన్నటువంటి భూములు బయటికి తీసి సీలింగ్ భూములని పంచితే ఆ భూములు మళ్లీ కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. కూర్చోండి, అందరు కూర్చోండి, మంచిగా కూర్చోండి. రైతుల ఐక్యత, అనాజ్పూర్ రైతుల ఐక్యత, అనాజ్పూర్ రైతుల ఐక్యత. కూర్చోండి, అందరు కూర్చోండి, మంచిగా కూర్చోండి.